మేము జైపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్నాము. జైపూర్ నుంచి ఇప్పుడు హైవే మీద ఉన్నాం. జైపూర్ టు ఆగ్రా వెళ్ళే హైవే మీద ఉన్నాము. జైపూర్ నుంచి ఆగ్రా వెళ్ళడానికి 242 కిలోమీటర్లు పడుతుందండి. 4 అవర్స్ జర్నీ పడుతుంది. మేము కార్లో వెళ్తున్నాం. కార్కి 4 అవర్స్ జర్నీ పడుతుంది. ఇదిగోండి మా పాపం బయటకు వచ్చి నుంచింది. ఓకేనండి, రీచ్ అయిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఆయన మేము తాజ్మహల్ ఆగ్రా అయితే రీచ్ అయిపోయాము. ఆగ్రాలో ఉన్న ఇది కార్ పార్కింగ్కి వచ్చామండి. ఇది వెస్ట్రన్ గేట్ పార్కింగ్. ఇక్కడ నుంచి మనం ఇదిగోండి ఇలాంటి ఆటోలు ఉంటాయి. బయట కూడా వేరే ఆటోలు ఉంటాయి, కానీ అక్కడ ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. వాడు ఊరు మొత్తం తిప్పేస్తాడు మనల్ని. ఇలాంటి ఆటోలు ఎక్కాలండి. ఎక్కితే ఒక 5 minutesలో మనం అనేది రీచ్ అయిపోతాం. ఇదిగోండి మా వారు, మా అత్తగారు, మా ఆడపడుచు. ఓకేనండి, తాజ్మహల్ రీచ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇది టికెట్ కౌంటర్ అండి. ఈ టికెట్ కౌంటర్లో మనం టికెట్స్ బుక్ చేసుకోవాలి. మనం ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి అక్కడ ఉన్న QR కోడ్ స్కాన్ చేస్తే మనకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ బుక్ చేసుకోలేని ఫెసిలిటీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అదిగోండి డైరెక్ట్గా అక్కడికి వెళితే మనకి టికెట్లో ఇస్తారండి. ఇది తాజ్మహల్ ఎంట్రీ వరకు అండి, లోపల వరకు తిరగడానికి. తాజ్మహల్ పైకెక్కి మామూలుగా చుట్టూ తిరగాలి, లోపలికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అక్కడ ఇస్తారండి టికెట్స్. ఈరోజు బాగా వర్షం పడిందండి, అందుకే కాస్త జనాలు అనేది తక్కువగా ఉన్నారు. ఓకేనండి, టికెట్స్ తీసుకున్న తర్వాత ఇది తాజ్మహల్ యొక్క వెస్ట్రన్ గేట్ అండి. ఈ వెస్ట్రన్ గేట్ లోపల మనం తీసుకున్న టికెట్స్ చూపిస్తే మనకి లోపలికి అనేది అలౌ చేస్తారు. ఇది ఎంట్రీ గేట్ అండి, తాజ్మహల్ యొక్క ఎంట్రీ గేట్ అండి. బయట నుంచి ఫస్ట్ మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, చూడండి. ఇది లోపలైతే ఇది ఒక గేట్, ఎంట్రీ గేటు. నేను వచ్చింది వెస్ట్రన్ గేట్ నుంచి అండి. ఇది తాజ్మహల్ యొక్క ఎంట్రీ గేటు. మా వారు, మా అత్తగారు, మా పిల్లలు వెళ్తున్నారు. ఎంట్రన్స్ నుంచి వచ్చాను కదండి, చూడండి కొద్దిగా దూరం ముందో ఉంది. ఇప్పుడు నేను అక్కడ వరకు వెళ్తాను. ఆ పైకి కూడా వెళ్తామండి. ఇట్లా నడుచుకుంటూ కిందకి నడుచుకుంటూ వెళ్ళాలండి. తాజ్మహల్ అనేది మనకు వస్తుంది. లోపల గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి. ఇది అందుకే ఇది వరల్డ్ లో ఎందుకు ఫేమస్ అయిందో అంటారు కదా, మన ప్రపంచ వింతల్లో ఒక వింత అయిన తాజ్మహల్ కదా. దీన్ని చూస్తూ ఉంటే ఈ పాలరాతి కట్టడాన్ని అలాగే చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. చూడడానికి లోపల నుంచి మినిమం ఒక 1 కిలోమీటర్ అయినా నడవాల్సి వస్తుందండి. మనకు దగ్గరగా ఉన్నట్టుంటుంది. ఒక లోపలికి వచ్చిన తర్వాత వెస్ట్రన్ గేట్ నుంచి వచ్చాం. ఆ గేట్ దాటుకొని ఈ లోపల నేను ఎంట్రన్స్ గేట్ చూపించాను కదా, అది కూడా దాటుకొని లోపలికి వచ్చేటప్పటికి 1 కిలోమీటర్ పడుతుందండి. ఇక్కడ ఫొటోస్ ఆర్గనైజ్ చేసి ఫొటోస్ తీసేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనకి ఇష్టమైతే ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ ఫొటోస్ వాళ్ళు ఒక్క ఫోటోతో వదలరండి. వాళ్ళు 3, 4, 5 ఫొటోస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పీక్స్ తీసేసుకుంటారు. మన దగ్గర అయితే డబ్బులు ఎక్కువైతే వసూలు చేస్తారు. సో బీ కేర్ఫుల్ అండి. తాజ్మహల్ ఎంట్రీ గేట్ చూపించాను కదండి, ఇదిగోండి సగం దూరం నడిచొచ్చాను. ఇది ఇంకో దూరంలో ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఫొటోస్కి బాగా స్టిల్స్కి బాగా వస్తుందండి. మంచి ఫొటోస్ ఇక్కడ నుంచి బాగా తీసుకోవచ్చు. ఎక్కువగా కపుల్స్ ఫొటోస్ ఎక్కువ బాగా తీసుకుంటారండి. నియర్గా వచ్చేసామండి తాజ్మహల్కి. ఇంకో 2 minutesలో మనం పైకి రీచ్ అవుతాము. ఇదిగోండి అది ఎంట్రన్స్ గేటు. ఇది నేను ఇది ఉంది కదండి చూపించేది, ఇక్కడ ఫొటోస్ తీసాను మీకు పైకి ఎక్కి నేను చూపించాను. నేను మీకు తాజ్మహల్ మ్యూజియం అంటారండి. దీనిపైన మనకి బయటే అమ్ముతారు టికెట్స్. ఇదిగోండి ఎంట్రీ టికెట్ అయితే లోపలికి వెళ్ళి పైన మొత్తం అంతా తిరిగి లోపల చూడడానికి కోసం మనకి ఎంట్రీ టికెట్ అయితే 200 రూపీస్ అండి. అవుట్ వరకు మేము లోపలికి వెళ్ళని అవసరం లేదు అనుకున్నా, అక్కడ వరకు ఉండే టికెట్ మాత్రం 50 రూపీస్ అండి ఇండియన్స్కి. ఇది ఎంట్రీ టికెట్ అండి. ఇక్కడ నుంచి మనమైతే ఇదిగోండి ఇవి బయట మనకి ఫుడ్స్ అమ్ముతారండి. మనం మామూలు కాళ్ళతో వెళ్ళకూడదు, చెప్పులు విడిచేసి వెళ్ళాలి. పైకి ఎక్కేటప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం స్లిప్పర్స్ ఇప్పేసి ఇవి చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అయితే తాజ్మహల్ పైకి ఎక్కేసాను, రీచ్ అయిపోయాం పైకి. మీకు నేను చూపించాను కదా, అదిగోండి ఎంట్రీ గేటు. మధ్యలోని ఫొటోస్ దిగింది, ఆ ప్లేసెస్ అన్ని చూశారు కదా.
కవర్లు చూపించాను కదా మీకు, కాళ్ళకి కవర్లు వేసుకోవాలి అని చెప్పి. ఇదిగో తాజ్మహల్ పైకి వెళ్ళినప్పుడు కాళ్ళకి అనేది కంపల్సరీ కవర్లు అనేది వేసుకోవాలండి. ఇది ఒక్కొక్క పేరు వచ్చి 10 రూపీస్ ఉంటుంది. మనం బార్గింగ్ అయినా చేసి తీసుకోవచ్చు. 5 రూపీస్కి అయినా ఇస్తారు. ఓకేనండి. ఇదిగోండి మా ఆడపడుచు, మా అత్తగారు, మా పిల్లలు ఫొటోస్ స్టిల్స్ ఇస్తున్నారు. లోపలైతే షాజహాన్, ముంతాజ్ యొక్క సమాధులు ఉంటాయండి. లోపలికి అయితే వీడియో అయితే లేదండి, ఇక్కడ అవైలబుల్ లేదు, మనం తీయకూడదు, లోపల రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ తాజ్మహల్ పైన ఉన్నవి మాత్రం ఆర్టిఫిషియల్ అండి, కింద ఉంటాయండి షాజహాన్, ముంతాజ్ యొక్క సమాధులు. అవి ఫిబ్రవరి నెలలో ఓపెన్ చేస్తారంటండి. ఇక్కడ ఉసురు చేసినప్పుడు అవి ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. తాజ్మహల్ కి ఇది ఇంకొక సైడ్ అండి. బయలెక్కగా తాజ్మహల్ ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి అయితే మొత్తం లోపల మనం పైన తిరగొచ్చండి. ఇది నేను కిందకు వచ్చాను, మరి పైన ఎందుకనో అలౌ చేయట్లేదు, మొత్తం క్లోజ్ చేస్తారండి. మరి కన్స్ట్రక్షన్ జరుగుతుందా, ఏదైనా ప్రాబ్లమో తెలీదు. ఎవరిని అడిగినా సమాధానం అయితే ఇవ్వట్లేదు. సో మేమైతే ఇటు సైడ్, కింద నుంచి ఇటు సైడ్కి అలౌ చేస్తున్నారండి రివర్ చూడడానికి, యమునా రివర్ చూడడానికి. నేను సైడ్కి వస్తున్నాను, మీకు యమునా రివర్ అనేది చూపిస్తున్నాను. మా అత్తగారు వెళ్తున్నారు, మా పిల్లలు ఆల్రెడీ రీచ్ అయిపోయారు. మాకు ఈరోజు క్లైమేట్ కూడా అలాగే ఉందండి. ఇక్కడ బాగా హెవీ రెయిన్ పడుతూ ఉంది అండి. గంగా సారీ అండి, బాగా హెవీ వాటర్ ఫ్లోయింగ్ ఉంది. అది లాంగ్ డిస్టెన్స్ లో చూస్తున్నారా, మీకు అది కోట అండి. ఆ కోట నుంచి షాజహాన్ ఈ తాజ్మహల్ని తన భార్య జ్ఞాపకార్థంగా పెంచిన ఈ తాజ్మహల్ని చూస్తూ ఉండేవాడంటండి. అక్కడ విండోస్ ఉంటాయండి. నేను ఆగ్రా ఫోర్ట్ కూడా మీకు పెడతాను. ఆ ఫోర్ట్ నుంచి తన తాజ్మహల్ చూస్తూ, తన భార్య సమాధిని చూస్తూ టైం అనేది గడిపేసేవాడంటండి. ఓకేనండి. ఇదేనండి ఫైనల్గా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మీకు అప్డేట్ చేస్తాను.